హాయ్ హలో వెల్కమ్ టు సంధ్యాస్ ఛానల్. ఈరోజు మేము నెల్లూరులో ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. స్వామివారి గుడికి వెళ్ళే రూట్ చూసారా, ఎంత బాగుందంటే, ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఆ వ్యూ పాయింట్ అనేది చాలా 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 బాగుందండి. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఇంకా గుడి 1 కిలోమీటర్ ఉందనగానే ఇలా మధ్యలో మమ్మల్ని ఆపేసి టోల్గేట్ అని చెప్పి ఒక్కొక్క బండి దగ్గర 15 రూపాయలు చొప్పున వసూలు చేసేస్తున్నారు. ఇది నిజంగా గవర్నమెంట్కి వెళ్తుందో వీళ్ళ జోబుల్లోకి వెళ్తుందో అయితే ఎవరికి తెలియదు. ఇదైతే నాకు అస్సలు నచ్చలేదు. సో ఇలాగా టోల్గేట్ దగ్గర పే చేసి ఇంకా ముందుకు వెళ్ళిపోయాం మేము. సో ఎలా అయితేనే స్వామివారి టెంపుల్కి వచ్చేసామండి. అదే శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఈ పక్కనే మనకి ఏమైనా కావాలంటే డౌట్స్ ఉంటే విచారణ కార్యాలయం కూడా ఉంది. అలాగే ఇంత చాలా కొండపైకి ఉంది ఈ దేవాలయం అనేది. అయినా కూడా ఇక్కడ మనకి సంబంధించి ప్రతిదీ కూడా దొరుకుతుంది. అలాగే ముఖ్యంగా సిగ్నల్స్ అయితే ఫుల్ సిగ్నల్స్ ఉంటాయి ఈ కొండపైన. సో ఈ పక్కనే ఆవు దూడ అన్నీ చాలా బాగా కనిపించాయి మాకైతే. అక్కడే చాలా కోతులు కూడా ఉన్నాయి, కానీ ఎవ్వరికి కూడా ఇంచెత్తు హాని కూడా చేయట్లేదు. చాలామంది వాటికి వచ్చిన వాళ్ళు ఏవేవో వేస్తున్నారు, అవి తింటున్నాయి, చక్కగా ఆడుకుంటున్నాయి. చూస్తున్నారుగా, ప్రాంగణం అనేది మాత్రం చాలా విశాలంగా ఉందండి. చుట్టూరా కూడా చాలా పీస్ఫుల్. అందులో క్లైమేట్ కూడా మబ్బు వేసి చాలా బాగుంది. మేము వెళ్ళిన రోజు అయితే కనుక లోపల స్వామివారికి సంబంధించిన ఫోటోలు, తాళ్ళు అన్నీ లోపలే ఉన్నాయి. సో ఇక్కడ స్వామివారికి ధ్వజస్తంభం ఎంట్రన్స్లో చాలా బాగుంది. ఇలా ధ్వజస్తంభాన్ని దర్శించుకొని కొంచెం పైకి వెళ్ళిన తర్వాత స్వామివారి ఆలయం వస్తుంది. సో లోపల స్వామివారిని అయితే వీడియో తీయడానికి అనుమతించలేదు. స్వామివారిని అటు దర్శించుకున్నాక ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చి మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్లు పైకి ఎక్కితే కనుక లక్ష్మీదేవి తల్లి ఆలయం ఉంది. అమ్మవారిని కూడా అక్కడ తీయనివ్వలేదు. కాకపోతే ఇలాగ పైకి మెట్లు ఎక్కిన తర్వాత ఒక్కసారి ఆ వ్యూ చూడండి. అంత పై కొండ మేంచి చూస్తుంటే నిజంగా మొత్తం ఊరంతా కనిపిస్తుంది. చాలా 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 బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ వ్యూ పాయింట్ అంతా. చూస్తున్నారుగా, అదే అమ్మవారి గర్భాలయం. అటు నుంచి పక్కగా వెళ్తే కనుక ఇక్కడ చూడండి హుండీ. అది నేనైతే తులసమ్మవారేమో అనుకున్నాను, కానీ హుండీని భలే కట్టారు. ఇంకా ఈ పైకి మరీ పైకి వస్తే కనుక వెనకాతల వ్యూ పాయింట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా మనశ్శాంతిగా హ్యాపీగా ఉంది అక్కడికి వెళ్తే కనుక. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుండడంతో కూడా మేము బాగా ఎంజాయ్ చేసామైతే. ఇక్కడ వేప చెట్టు కూడా ఉంది. ఆ వేప చెట్టుకి చాలామంది ముడుపులు కూడా కట్టుకొని ఉన్నారు. ఇంకా అమ్మవారిని కూడా మేము దర్శించుకొని ఇంకా వెనుదిరిగాము.
సో ఇంకా వర్షం వచ్చేలా ఉంటే మేము కూడా ఇంకా వెనక్కి వచ్చేసాం. ఇదే పెన్నా నది కూడా. సో ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.